కాల వెంకటేష్ కి 2 పెళ్లిళ్ల నుండి 50 కోట్ల వరకు కట్నం రావడం గమనార్హం. ఇదిలా ఉంటే అల్లు అరవింద్ గారి రెండో కొడుకు అల్లు అర్జున్ ఎప్పుడైతే ఆర్యా మూవీతో ఫామ్ లోకి వచ్చాడో అప్పుడే తన తండ్రి తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయి ఒక మంచి అమ్మాయిని వెతుకుతుంటే మరోవైపు డబ్బుండేవారు ఆర్గనైజ్ చేసే పార్టీస్ ఫంక్షన్స్ కి అల్లు అర్జున్ వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి అమ్మాయి స్నేహారెడ్డి ఒక పార్టీకి తన ఫ్రెండ్స్ తో కలిసి రావడం, అలా అక్కడ అల్లు అర్జున్ ని చూసి ఫిదా అయి తనతో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్లేలోపు వీరిద్దరు ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇక అలా అల్లు అర్జున్ ఇదే విషయం తన తండ్రికి చెప్పగా అప్పటికే స్నేహారెడ్డి తండ్రికి 1000 కోట్లకి పైగా ఆస్తులుండడంతో వారిద్దరిది వేరు వేరు క్యాస్ట్లైనా పట్టించుకోకుండా అందుకు ఒప్పుకొని వీరిద్దరికి 2011 మార్చి 2న గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఇక అలా పెళ్లి తర్వాత అల్లు అరవింద్ గారు తన కొడుక్కి 100 కోట్ల విలువ గల ఇల్లుని కొనిచ్చి మరో 1000 కోట్లతో అల్లు స్టూడియోని స్టార్ట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే స్నేహారెడ్డి కొన్ని వేరియస్ బిజినెస్లు చేస్తూ వాటి ద్వారా ఓన్ గా 50 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం